కవిత కొత్త పార్టీతో ఎవరికి నష్టం? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కళ్ల ముందే విచ్ఛిన్నమవుతోంది. ఆయన కూడా చూసి చూడనట్టు ఊరుకున్నందునే ఇంతటి అనర్థమని చెప్పక తప్పదు. తండ్రిగా పార్టీ అధినేతగా కేసీఆర్ నేతలను సముదాయించాల్సింది పోయి ఫామ్ హౌస్ లో మఠం వేసుకొని కూర్చుండటంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందే. తన కుమార్తె కల్వకుంట్ల కవిత అసంతృప్తితో ఉందని కేసీఆర్ కు తెలుసు. కానీ ఆయన పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో కవిత రాసిన లేఖ కూడా బహిర్గతం కావడంతో ఆమె ఒకంత ఆగ్రహానికి గురైంది. అప్పటికైనా తన కుమార్తె కల్వకుంట్ల కవితను తన వద్దకు పిలుచుకొని జరుగుతున్న విషయాలను వివరించి ఆమెకు సర్ది చెబితే పరిస్థితి చేయి దాటిపోయేది కాదు. కానీ కేసీఆర్ మౌనమే ఇన్ని అనర్థాలకు మూల కారణమని చెప్పక తప్పదు. తన కుమార్తెను చూసి చూడనట్టు పట్టించుకోకపోవడం, పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో ఆమె వీధిలోకి వచ్చి పార్టీ నేతలపై విమర్శలు చేస్తుంది. పార్టీ నేతలపై విమర్శలు చేసినా అది కేసీఆర్ పై చేసినట్టే. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రజలు ఖచ్చితంగా భావిస్తారు. అల్లుడు హరీష్ రావుతో పాటు తన మరో బంధువు సంతోష్ రావును సంతోష పెట్టాలనుకున్నారే కానీ కుమార్తెను ఓదార్చాలన్న భావన గులాబీ బాస్ లో కలగలేదు. దీంతో కవిత ఇప్పుడు అన్ని రకాలుగా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. ప్రత్యర్థులు చేసే విమర్శలు వేరు, కల్వకుంట్ల కుటుంబంలో ఒక సభ్యురాలు చేసే విమర్శలు చాలా తేడా ఉంటుంది. ఎంత మరిచిపోవాలన్నా కల్వకుంట్ల కవిత ఊరుకునేటట్టు కనిపించడం లేదు. ఆమె తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతోందని ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉందని, త్వరలోనే మరొక కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు కానుందని కల్వకుంట్ల కవిత తెలిపారు. యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతోందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణలోని బలహీన, బడుగు, మైనారిటీ వర్గాల కోసం ఈ రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఉద్యమకారులతో పాటు అమరవీరుల కుటుంబాలు కూడా ముందుకు రావాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కవిత వల్ల ఎవరికి లాభం అని చర్చించే కంటే కవిత పార్టీ పెట్టడం వల్ల కారు పార్టీకి చాలా వరకు రాజకీయంగా నష్టం జరుగుతుందనేది మాత్రం వాస్తవం. ఇదంతా కేసీఆర్ మౌనమే కారణమని చెప్పక తప్పదు. ఆయన జోక్యం చేసుకోకపోవడంతో కాంగ్రెస్ కు లాభం చేకూర్చే విధంగా తయారైందని చెప్పక తప్పదు. ఇక కొత్త పార్టీ తెలంగాణలో ఏ మేరకు అవకాశాలు ఉన్నాయని చూస్తే కనుక లేవని ఎవరూ చెప్పలేరు. అలాగని ఉన్నాయని బల్లగుద్ది మరీ అనలేరు. కవిత కొత్త పార్టీ పెడతానని స్పష్టంగానే చెప్పారు. రాజకీయాల్లో వారు అసంతృప్తి వచ్చినా లేక అలిగినా పార్టీలు పెట్టడం కొత్త అయితే కాదు. గతంలో చాలా మంది పెట్టారు. ఆయా పార్టీల వల్ల ఏ మేరకు ఇతర పార్టీలకు ఇబ్బంది కలిగిందన్నది చరిత్రలో అంతా చూశారు. చిత్రం ఏంటి అంటే అసంతృప్తితో పార్టీలు పెట్టిన వారిలో ఎవ్వరూ నెగ్గలేకపోయారు. తామేదో సమాజానికి సేవ చేద్దామని ఒక గట్టి లక్ష్యాన్ని పెట్టుకొని పార్టీలు పెట్టిన వారికే జనాలు చేకూట్టారు. విషయం ఇలా ఉంటే తెలంగాణలో కొత్త పార్టీకి రంగం అయితే సిద్ధమైనట్టే. ఆ రాష్ట్రంలో మరో 2.5 ఏళ్లలో ఎన్నికలున్నాయి. దాంతో ఇది చాలా కీలక సమయం. కొత్త పార్టీని పెట్టి ఇప్పటి నుంచి జనం మధ్యలోకి తేకపోతే మాత్రం ప్రభావం ఏ మాత్రం చూపించడం కష్టమన్న ఆలోచనతో కవిత ఉన్నారని అంటున్నారు. అందుకే ఆమె 2026లో కొత్త ఏడాది వస్తూనే తన పార్టీ ప్రకటన గురించి స్పష్టం చేశారు. ఇక కవిత కొత్త పార్టీ యువత, బడుగు, అణగారిన వర్గాలు, అలాగే తెలంగాణ కోసం ఉద్యమించిన వారు, అమరవీరుల బంధువులు, కుటుంబాలు, మైనారిటీలు వీరందరికీ ఒక బలమైన రాజకీయ వేదికగా తన పార్టీ ముందుకు వస్తుందని ఆమె ప్రకటిస్తున్నారు. కవిత కొత్త పార్టీ ప్రకటన ఎవ్వరికీ ఆశ్చర్యమైతే కాదు. ఎందుకంటే గత ఏడాది మధ్యలో నుంచి ఆమె బీఆర్ఎస్ తో విభేదిస్తున్నారు. ఆ తర్వాత ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇక కొత్త పార్టీకి తెలంగాణలో ఏ మేరకు అవకాశాలున్నాయని చూస్తే లేవని అన్నట్టు అనిపిస్తోంది. అయినా ఎప్పుడూ రాజకీయాలే కాదు, ఎక్కడైనా అవకాశాలను అందుకోవడమే ఎవరైనా చేయాల్సిన పని. ఆ విధంగా చూస్తే పార్టీ పెట్టేవారి సత్తా మీదనే అంత ఆధారపడి ఉంటుంది. మరి కవిత చూస్తే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని, అలాగే విపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలను సవాల్ చేసి మరి కొత్తగా పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేసే విధంగా పార్టీ నిర్మాణం చేయగలరా అన్నదే చర్చ. అలాగే కవిత పార్టీ పెట్టడం వల్ల ఎవరికి లాభం అన్నది మరో చర్చగా ముందుకు వస్తోంది. ఇక కవిత కొత్త పార్టీ పెట్టడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో ఏ విధమైన పరిణామాలు సంభవిస్తాయో ఎవ్వరు చెప్పలేరు. కానీ బీఆర్ఎస్ మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని గట్టిగా చెప్పగలరు. ఎందుకంటే తాను అన్ని బంధాలు తెంపుకున్నానని ఆమె చెబుతున్నా కవిత ఈ రోజుకి కేసీఆర్ కుమార్తెగానే జనం చూస్తారు. అంతేకాదు ఆమె బీఆర్ఎస్ మీద ఎక్కుపెట్టే ప్రతి విమర్శకు ఆ పార్టీయే ఇరకాటంలో పడుతుంది. అలాగే బీఆర్ఎస్ లో ఇమడలేని వారు, అలాగే ఆ పార్టీ మీద కోపం ఉన్నవారు ఎంతో కొంత మద్దతు తెలిపినా కూడా అది కవిత పార్టీకి ఇంధనంగానే ఉంటుంది. ఆమె చీల్చే ఓట్లు కానీ లేదా ఆమె పార్టీ వల్ల పడే ప్రభావం కానీ ఖచ్చితంగా గులాబీ పార్టీ మీదనే పడతాయని అంటున్నారు. అంటే ముళ్ళు గుచ్చుకునేది గులాబీ పార్టీకి అని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా ఎంతగా జనాల్లోకి ఎక్కుతాయో తెలియదు. కానీ బీఆర్ఎస్ మీద విమర్శలు అయితే జనాలకు బాగానే రికార్డ్ అవుతాయి. కారణం ముందే చెప్పినట్టుగా ఆమె బీఆర్ఎస్ తో కలిసి ప్రయాణించారు. పైగా ఆ ఇంటి ఆడబిడ్డ కాబట్టి. సో కవిత కొత్త పార్టీ అంటే అది బీఆర్ఎస్ కే ఎంతో కొంత నష్టం చేకూరుస్తుందన్నది ఇప్పటికైతే ఉన్న విశ్లేషణ. కవిత కొత్త పార్టీతో ఎవరికి నష్టం?
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కళ్ల ముందే విచ్ఛిన్నమవుతోంది. ఆయన కూడా చూసి చూడనట్టు ఊరుకున్నందునే ఇంతటి అనర్థమని చెప్పక తప్పదు. తండ్రిగా పార్టీ అధినేతగా కేసీఆర్ నేతలను సముదాయించాల్సింది పోయి ఫామ్ హౌస్ లో మఠం వేసుకుని కూర్చుండటంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందే. తన కుమార్తె కల్వకుంట్ల కవిత అసంతృప్తితో ఉందని కేసీఆర్ కు తెలుసు. కానీ ఆయన పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో కవిత రాసిన లేఖ కూడా బహిర్గతం కావడంతో ఆమె ఒకంత ఆగ్రహానికి గురైంది. అప్పటికైనా తన కుమార్తె కల్వకుంట్ల కవితను తన వద్దకు పిలుచుకొని జరుగుతున్న విషయాలను వివరించి ఆమెకు సర్ది చెబితే పరిస్థితి చేయి దాటిపోయేది కాదు. కానీ కేసీఆర్ మౌనమే ఇన్ని అనర్థాలకు మూల కారణమని చెప్పక తప్పదు. తన కుమార్తెను చూసి చూడనట్టు పట్టించుకోకపోవడం, పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో ఆమె వీధిలోకి వచ్చి పార్టీ నేతలపై విమర్శలు చేస్తుంది. పార్టీ నేతలపై విమర్శలు చేసినా అది కేసీఆర్ పై చేసినట్టే. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రజలు ఖచ్చితంగా భావిస్తారు. అల్లుడు హరీష్ రావుతో పాటు తన మరో బంధువు సంతోష్ రావును సంతోష పెట్టాలనుకున్నారే కానీ కుమార్తెను ఓదార్చాలన్న భావన గులాబీ బాస్ లో కలగలేదు. దీంతో కవిత ఇప్పుడు అన్ని రకాలుగా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. ప్రత్యర్థులు చేసే విమర్శలు వేరు, కల్వకుంట్ల కుటుంబంలో ఒక సభ్యురాలు చేసే విమర్శలు చాలా తేడా ఉంటుంది. ఎంత మరిచిపోవాలన్నా కల్వకుంట్ల కవిత ఊరుకునేటట్టు కనిపించడం లేదు. ఆమె తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతోందని ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉందని, త్వరలోనే మరొక కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు కానుందని కల్వకుంట్ల కవిత తెలిపారు. యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతోందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణలోని బలహీన, బడుగు, మైనారిటీ వర్గాల కోసం ఈ రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఉద్యమకారులతో పాటు అమరవీరుల కుటుంబాలు కూడా ముందుకు రావాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కవిత వల్ల ఎవరికి లాభం అని చర్చించే కంటే కవిత పార్టీ పెట్టడం వల్ల కారు పార్టీకి చాలా వరకు రాజకీయంగా నష్టం జరుగుతుందనేది మాత్రం వాస్తవం. ఇదంతా కేసీఆర్ మౌనమే కారణమని చెప్పక తప్పదు. ఆయన జోక్యం చేసుకోకపోవడంతో కాంగ్రెస్ కు లాభం చేకూర్చే విధంగా తయారైందని చెప్పక తప్పదు. ఇక కొత్త పార్టీ తెలంగాణలో ఏ మేరకు అవకాశాలు ఉన్నాయని చూస్తే కనుక లేవని ఎవరూ చెప్పలేరు. అలాగని ఉన్నాయని బల్లగుద్ది మరీ అనలేరు. కవిత కొత్త పార్టీ పెడతానని స్పష్టంగానే చెప్పారు. రాజకీయాల్లో వారు అసంతృప్తి వచ్చినా లేక అలిగినా పార్టీలు పెట్టడం కొత్త అయితే కాదు. గతంలో చాలా మంది పెట్టారు. ఆయా పార్టీల వల్ల ఏ మేరకు ఇతర పార్టీలకు ఇబ్బంది కలిగిందన్నది చరిత్రలో అంతా చూశారు. చిత్రం ఏంటి అంటే అసంతృప్తితో పార్టీలు పెట్టిన వారిలో ఎవ్వరూ నెగ్గలేకపోయారు. తామేదో సమాజానికి సేవ చేద్దామని ఒక గట్టి లక్ష్యాన్ని పెట్టుకొని పార్టీలు పెట్టిన వారికే జనాలు చేకొట్టారు. విషయం ఇలా ఉంటే తెలంగాణలో కొత్త పార్టీకి రంగం అయితే సిద్ధమైనట్టే. ఆ రాష్ట్రంలో మరో 2.5 ఏళ్లలో ఎన్నికలున్నాయి. దాంతో ఇది చాలా కీలక సమయం. కొత్త పార్టీని పెట్టి ఇప్పటి నుంచి జనం మధ్యలోకి తేకపోతే మాత్రం ప్రభావం ఏ మాత్రం చూపించడం కష్టమన్న ఆలోచనతో కవిత ఉన్నారని అంటున్నారు. అందుకే ఆమె 2026లో కొత్త ఏడాది వస్తూనే తన పార్టీ ప్రకటన గురించి స్పష్టం చేశారు. ఇక కవిత కొత్త పార్టీ యువత, బడుగు, అణగారిన వర్గాలు, అలాగే తెలంగాణ కోసం ఉద్యమించిన వారు, అమరవీరుల బంధువులు, కుటుంబాలు, మైనారిటీలు వీరందరికీ ఒక బలమైన రాజకీయ వేదికగా తన పార్టీ ముందుకు వస్తుందని ఆమె ప్రకటిస్తున్నారు. కవిత కొత్త పార్టీ ప్రకటన ఎవ్వరికీ ఆశ్చర్యమైతే కాదు. ఎందుకంటే గత ఏడాది మధ్యలో నుంచి ఆమె బీఆర్ఎస్ తో విభేదిస్తున్నారు. ఆ తర్వాత ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇక కొత్త పార్టీకి తెలంగాణలో ఏ మేరకు అవకాశాలున్నాయని చూస్తే లేవని అన్నట్టు అనిపిస్తోంది. అయినా ఎప్పుడూ రాజకీయాలే కాదు, ఎక్కడైనా అవకాశాలను అందుకోవడమే ఎవరైనా చేయాల్సిన పని. ఆ విధంగా చూస్తే పార్టీ పెట్టేవారి సత్తా మీదనే అంత ఆధారపడి ఉంటుంది. మరి కవిత చూస్తే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని, అలాగే విపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలను సవాల్ చేసి మరి కొత్తగా పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేసే విధంగా పార్టీ నిర్మాణం చేయగలరా అన్నదే చర్చ. అలాగే కవిత పార్టీ పెట్టడం వల్ల ఎవరికి లాభం అన్నది మరో చర్చగా ముందుకు వస్తోంది. ఇక కవిత కొత్త పార్టీ పెట్టడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో ఏ విధమైన పరిణామాలు సంభవిస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కానీ బీఆర్ఎస్ మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని గట్టిగా చెప్పగలరు. ఎందుకంటే తాను అన్ని బంధాలు తెంపుకున్నానని ఆమె చెబుతున్నా కవిత ఈ రోజుకి కేసీఆర్ కుమార్తెగానే జనం చూస్తారు. అంతేకాదు ఆమె బీఆర్ఎస్ మీద ఎక్కుపెట్టే ప్రతి విమర్శకు ఆ పార్టీయే ఇరకాటంలో పడుతుంది. అలాగే బీఆర్ఎస్ లో ఇమడలేని వారు, అలాగే ఆ పార్టీ మీద కోపం ఉన్నవారు ఎంతో కొంత మద్దతు తెలిపినా కూడా అది కవిత పార్టీకి ఇంధనంగానే ఉంటుంది. ఆమె చీల్చే ఓట్లు కానీ లేదా ఆమె పార్టీ వల్ల పడే ప్రభావం కానీ ఖచ్చితంగా గులాబీ పార్టీ మీదనే పడతాయని అంటున్నారు. అంటే ముళ్ళు గుచ్చుకునేది గులాబీ పార్టీకి అని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా ఎంతగా జనాల్లోకి ఎక్కుతాయో తెలియదు. కానీ బీఆర్ఎస్ మీద విమర్శలైతే జనాలకు బాగానే రికార్డ్ అవుతాయి. కారణం ముందే చెప్పినట్టుగా ఆమె బీఆర్ఎస్ తో కలిసి ప్రయాణించారు. పైగా ఆ ఇంటి ఆడబిడ్డ కాబట్టి. సో కవిత కొత్త పార్టీ అంటే అది బీఆర్ఎస్ కే ఎంతో కొంత నష్టం చేకూరుస్తుందన్నది ఇప్పటికైతే ఉన్న విశ్లేషణ.